సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే లైక్ ఇల్లు తీసుకున్న తర్వాత అరౌండ్ ఒక 2 to 3 months నుంచి కూడా నేను లైక్ సర్చ్ చేస్తున్నా లివ్ స్పేస్, తర్వాత ప్రైవేట్ కంపెనీస్కి, నో బ్రోకర్కి వాళ్ళని చాలా అప్రోచ్ అయ్యాను. సో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు అవిన్య ఇంటీరియర్స్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత లైక్ బడ్జెట్ చూసుకున్నా కూడా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళతో అయిన ఇంటరాక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. సో అలాగా నేను లక్ష్మి గారికి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఫస్ట్ ఇంటరాక్షన్లోనే లైక్ నాకు అర్థమైపోయింది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ కానీ, వాళ్ళ ఆఫీస్ చూసిన తర్వాత వాళ్ళ మేక్ ఓవర్ వీడియోస్ ఒక 2 sites నేను పర్సనల్గా వెళ్ళి చూశాను. సో చూసిన తర్వాత లైక్ నాకు అనిపించింది వీళ్ళకి ఇస్తే వీళ్ళు కరెక్ట్గా నేను అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేస్తారనేసి నేను ఫీల్ అయ్యాను. చాలా కోఆర్డినేట్ చేశారు. నేను చాలా చేంజెస్ అడిగాను టిల్ ద ఎండ్. లైక్ వాళ్ళు ఎగ్జిక్యూషన్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కూడా ఐ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ మెనీ చేంజెస్. సో దే వర్ వెరీ కోఆర్డినేటివ్ అండ్ కోఆపరేటివ్. లక్ష్మి గారు కూడా ఎప్పుడు కాల్ చేసినా బాగా రెస్పాండ్ అయ్యి ఆన్ టైంకి నాకు డెలివర్ చేశారు. సో మోస్ట్లీ ఏంటి అని అంటే నాది సో ఐ వాంటెడ్ చాలా స్టోరేజ్ కావాలి, కాంపాక్ట్ కావాలి. నా డిజైనింగ్, డీటెయిలింగ్ అంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బార్ కౌంటర్ కానీ, క్రాకరీ కౌంటర్ కానీ, నా డిష్ వాషర్ సెటప్ కానీ, స్పేస్ చాలా సేవ్ చేయాలి, అలాగే స్టోరేజ్ ఎక్కువ కావాలి అనేసి నేను మేడంకి చాలాసార్లు చెప్పాను. ఆ క్వాలిటీ కానీ లైక్ ఆ డిజైనింగ్ కానీ వాళ్ళు చాలా డీటెయిల్గా చేశారు. నేనైతే 200% చాలా సాటిస్ఫై అయ్యాను. సో ఐ హోప్ లైక్ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద సక్సెస్. అండ్ నేను కూడా రెఫర్ చేస్తాను చాలామందికి అని చెప్పాను.